ఈ ఇద్దరు పిల్లలని కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధన తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఏదైతే ముగ్గురు పిల్లల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో చేసినటువంటి కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ముగ్గురు పిల్లల కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి నాయకులు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఏంటన్న ఈ అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో లేదు ఈ నిబంధన, ఇంకా కొనసాగించడానికి కారణం ఏంది, ఎందుకు తీసేస్తలేదు గవర్నమెంట్? అంటే ఈ ముఖ్యమంత్రి గారికి అవగాహన రాహిత్యమా, మరి బడుగు బలైన వర్గాలు గ్రామీణ ప్రాంతాల వారు నిరక్షరాస్యులు ఉంటారు, వారి మీద చిన్న చూపు అర్థం కావడం లేదు. ఎందుకంటే 1995లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చట్టాన్ని అప్పుడు పరిస్థితుల దృష్ట్యా జనాభా పెరుగుదలను అరికట్టడానికి ఇదొక అంశంగా తీసుకొని అప్పుడు ఈ నిబంధనలు తీసుకొచ్చినారు. అతను ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతను ఇప్పుడున్న పరిస్థితులల్లో అందరు ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి పిల్లల్ని తక్కువగా అంటారు కాబట్టి మ్యాన్ పవర్ తక్కువ ఉంది, యువత తగ్గుతుంది అనే ఉద్దేశంతో అక్కడ ఈ నిబంధనలు ఎత్తివేయడం జరిగింది. సేమ్ అదే మన రాష్ట్రంలో కూడా గణాంకాలు అదే రకంగా చెప్తూ ఉన్నాయి. మ్యాన్ పవర్ తగ్గింది, యువత శక్తి తగ్గుతుంది. ఆ ఉన్న యువత కూడా విదేశాలకు వలస పోతున్నారు కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ కష్టమవుతుంది. కాబట్టి ఈ నిబంధనను తీసేయాలని చెప్పి మేధావి వర్గం అందరు కూడా మొత్తుకున్నా కూడా ఈ ముఖ్యమంత్రి లోపల చలనం లేదు. అట్లనే మన రాష్ట్రంలో కూడా కార్పొరేషన్లలో మున్సిపాలిటీలలో ఈ నిబంధనను గతంలో ఎత్తివేయడం జరిగింది. కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్లు అంటే గ్రామీణ ప్రాంతంలోనే ఈ నిబంధనని ఉంచడం అనేది చాలా హేయనీయం. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని చేతులు జోడించి కోరుకుంటూ ఉన్నాం. స్థానిక సంస్థల ఎలక్షన్లలో ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు పోటీ చేసే విధంగా జీవో తీసుకురావాలని ప్రాధాయపడుతున్నాం. సీతక్క గారిని కూడా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ని గతంలో కలిసినాం, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినాం, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కూడా కలిసి మేము విన్నవించడం జరిగింది. అయినా కూడా ఎట్లాంటి చలనం లేదు. ఇకనైనా దయ చూపి మీరు ఈ నిబంధనను ఎత్తివేయాలని చెప్పేసి రాష్ట్ర సర్కారును మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా షెడ్యూల్ వచ్చేసింది. నోటిఫికేషన్ 9 తారీఖు నాడు రాబోతుందని చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం స్పందించకపోతే నెక్స్ట్ మీ ఉద్యమ కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది? ఖచ్చితంగా అండి, మేము సచివాలయం ముట్టడా లేకపోతే ప్రగతి భవన్ ముట్టడా ఎట్లాంటి తీవ్రమైన కార్యాచరణ రూపొందించాలనుకుంటున్నాం. మేమైతే ఇంకా చాలా స్పందన ఉన్నది గ్రామీణ ప్రాంతాల నుంచి. వాళ్ళు వ్యయ ప్రయాసాల కోర్చి ఇక్కడికి రాలేరు కాబట్టి చాలామంది రాలేకపోయినారు. కానీ ఈ నిబంధన అనేది ఎత్తివేయకపోతే ఈరోజు షెడ్యూల్ రిలీజ్ చేసిర్రు, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు జీవో వస్తుంది కదా, దాంట్లోనైనా తీసేసే అవకాశం ఉంది. మాకు ఇంకా దింపుడు కళ్ళేం ఆశలు మాకు ఉన్నాయి. వాళ్ళు తీసేస్తారనే ఆశాభావంతో మేము ఉన్నాం. అది తీసేయకపోతే ఏందనేది ఖచ్చితంగా మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తాం. అది చాలా తీవ్రంగా ఉంటుందని మాత్రం చెప్పగలను నేను. ఇప్పుడు ఈ అంశంపై మీరు మంత్రిని, మా సంబంధిత శాఖ మంత్రిని కావచ్చు, సీఎంని కావచ్చు కలిసే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ నుంచి ఎట్లా రెస్పాన్స్ ఉంది? మేము మంత్రి సీతక్క గారిని సచివాలయంలో కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు, క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటాం అని సానుకూలంగానే మాట్లాడడం జరిగింది. అట్లనే ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగానే స్పందించారు. ఆయన శాసన మండలిలో కూడా గర్జించారు, యాక్చువల్గా చెప్పినారు. ఆయన ఒక మేధావి, అందరికీ తెలుసు. ఆయన గణాంకాలతో సహా శాసన మండలిలో చర్చించారు. మరి ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకుంటారనే మేము అనుకుంటున్నాం. ఆయన అంత అజ్ఞాని అయితే కాదు, ఎందుకంటే ఆయన గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని జీవోని రద్దు చేయడం అందరికీ తెలిసిన విషయమే. మన దగ్గర కూడా మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో తీసేస్తారని అనుకుంటున్నాం మేము. ఇది మొత్తానికి ఈ నిబంధనను వెంటనే ప్రభుత్వం తీసేస్తేనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. లేదంటే వాళ్ళందరూ రాజకీయంగా వాళ్ళకి భవిష్యత్తు లేకుండా పోతుందనేది వీళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఇద్దరు పిల్లల నిబంధన ఉందో, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే పోటీ చేయడానికి అనర్హులనే నిబంధన రాష్ట్రంలో ఇంకా కొనసాగుతూ ఉంది. దీన్ని వెంటనే తీసేయాలని ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే కమిటీ ఉందో వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ఆ కమిటీ మెంబరు, కమిటీ ప్రతినిధి ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అండి. ఏంటి అసలు సమస్య ఏంటి? ఎందుకు ఈ గవర్నమెంట్ ఈ నిబంధనలు తొలగించట్లేదు? నా పేరు కవడే మహేందర్, యాదగిరిగుట్ట మండలం మాది. ఇద్దరు పిల్లలే ఉన్నందువల్ల చంద్రబాబు నాయుడు అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు పిల్లలకే అవకాశం పెట్టిండు. మరి అది మాకు కూడా స్థానికల ఎలక్షన్లలో రేపు ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ ఏదైనా చిన్న చిన్న కోరికలు ఉంటాయి. మేమైతే ఎమ్మెల్యేలు, ఎంపీలము అంత స్తోమత లేదు. ఈ చిన్నవాటికి కూడా అవకాశం కల్పించకపోవడము మా దురదృష్టము.
మరి ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారు దక్షిణమే మరి మమ్మల్ని స్పందించి మాకు కూడా ఈ చట్టసభలలో అవకాశం కల్పించాలని గ్రామీణాలలో ఈ గ్రామాలలో మేము ఎంపీటీసీలని సర్పంచ్లని అదన్నా పోటీ చేసి తృప్తి పడతామని మాకు అవకాశం కల్పించాలని మాకు కోరిక. ఇప్పుడు ఈ చట్టం ఏదైతే తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన 1995లో చట్టం చేస్తే ఇప్పుడు ఏపీలో కూడా దీన్ని రద్దు చేసిరుగా, మన రాష్ట్రంలో ఎందుకు చేయట్లేదు? చంద్రబాబు నాయుడు మరి ఆంధ్రలో రద్దు చేశాడు. గతంలో కూడా మన ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చాడు, నేను కూడా రద్దు చేస్తున్నా అని చెప్పాడు. సీతక్క గారు కూడా వాళ్ళు మంత్రి సమావేశంలో కూడా చెప్పారు, మేము కూడా రద్దు చేస్తున్నాం తప్పకుండా. మొన్న ఢిల్లీకి వెళ్ళి కూడా రేవంత్ రెడ్డి గారు నేను కంపల్సరీగా మాది కూడా అమలు పరుస్తాను, తెలంగాణలో కూడా మేము ఆ జీవోను తొలగిస్తామని చెప్పాడు. ప్రభుత్వం స్పందించకపోతే మీరు ఏం చేయబోతా ఉన్నారు? ఈ జీవోకి సంబంధించి, ఈ చట్టసభకు సంబంధించి ఏం చేయబోతా ఉన్నారు నెక్స్ట్ రేపు 9వ తారీఖు వల్ల ఈ జీవో రద్దు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. రద్దు చేయకపోతే మరి ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ఇల్లు ముట్టడిస్తామని చెప్తా ఉన్నాము. లేకుంటే రాస్తారోకలు కూడా చేయాలని ఆలోచనలో ఉన్నాము. ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నాము. ఈ ధర్నాకు స్పందించి రేవంత్ రెడ్డి గారు దక్షిణమే దీన్ని కొనసాగి మీరు ఇలాగనే ఎప్పుడు దీన్ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇందిరా పార్క్లో ఏదైతే ఇద్దరు పిల్లల నిబంధన ఉందో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరికంటే ఎక్కువ ఉంటే అనర్హులు అనే నిబంధన ఏదైందో ఆ నిబంధన రద్దు చేయాలని కోరుతూ 3 పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో కమిటీ చేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 3 పిల్లల కమిటీకి సంబంధించిన నాయకులు, రాష్ట్ర నాయకులు మనతో పాటు ఉన్నారు. గాంధీ అన్న, నమస్తే. ఏంటన్న ఈ సమస్య ఏంటి, ఎక్కడ మొదలైంది? ఇప్పుడు భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండగా గత 30 సంవత్సరాల క్రితము ఏదైతే కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ చేయాలని ఒక షాకుతో ఆ నియంత్రణలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలలో ఈ నియంత్రణ అనేది ఏదైతే దక్షిణాది రాష్ట్రంలో భాగమైన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెక్షన్ 21/3 1995 చట్టాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతం మరియు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు కలిగినట్లయితే వారు ఎన్నికల్లో పోటీ చేసేటందుకు అర్హత లేదని చట్టం తేవడం జరిగింది. ఆ చట్టం తెచ్చి దాదాపు 30 సంవత్సరాలు గడిచింది. ప్రస్తుత సమయంలో దేశ జనాభా మరి రాష్ట్ర జనాభా గణనీయంగా తగ్గుతుంది, జనాభా గ్రోత్ తగ్గుతుందని చెప్పి ఏదైతే గణాంకాలు ఏదైతే అనాలిసిస్లు చెప్తున్నా, మీడియా చెప్తున్నా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో ఏదైతే ఇద్దరు పిల్లల నిబంధన ఉన్నది ఆ నిబంధనను తొలగించాలని చెప్పి నేను దాదాపు 5-6 సంవత్సరాల కింద ఒక కమిటీ వేసి, రాష్ట్ర కమిటీ వేసి నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి, మరి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి, సిఎస్ గారికి, మరి రాష్ట్రంలో వివిధ శాఖలో ఉన్న మంత్రులకు, మరి అదేవిధంగా హైకోర్టులో కూడా ఫీల్ అయ్యడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే క్రమం దానిక ఏదైతే తీస్తామని చెప్పి ఈ యొక్క నిబంధనను తీయకపోవడంతో ఇవాళ చివరిగా నేను అనేక ప్రెస్ మీట్లు పెట్టిన, అనేక ధర్నాలు చేసిన, చివరిగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ఇందిరా పార్కులో మా ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాలని చెప్పి ఇద్దరు పిల్లలు కలిగిన వారితోటి 90 తర్వాత ఇద్దరు పిల్లలు కలిగిన వారితోటి ఇవాళ దీక్ష కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గ్రామీణ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలి. గత ప్రభుత్వం గౌరవనీయ కేసీఆర్ గారు పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో 2019లో ఈ జీవోను కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల కింద తెచ్చిన జీవో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ గత సంవత్సరంలో ఈ యొక్క గ్రామీణ మరి పట్టణ ప్రాంత ఎన్నికలను ఒకే సమయంలో రద్దు చేయడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏదైతే మేము పార్టీలకు జెండాలు మోయడానికే పరిమితమా అంటే ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వాళ్ళు ఒకే పార్టీలో లేరు, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలలో ఉన్నారు. ఈ యొక్క జీవోను తొలగిస్తే ఒక పార్టీకి కానీ, ఒక ప్రభుత్వానికి కానీ, ఒక వ్యక్తి కానీ నష్టం లేదు. కనుక ఈ జీవోను రద్దు చేసి మాకు సైతం రాజకీయంగా పోటీ చేసి ప్రజాప్రతినిధి అయి ప్రజాసేవ చేసే సౌభాగ్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
మరి ఈ రాష్ట్ర మంత్రులు, ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రతిపక్ష పార్టీల నేతలంతా కలిసి ఈ జీవోను రద్దు చేసే విధంగా ఈ ప్రభుత్వానికి సహకరించాలి. అదేవిధంగా రాష్ట్రంలో 1995 మే 30 తర్వాత ఇద్దరికి మించి పిల్లలు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మీ ప్రాంతాల్లో ఏదైతే వచ్చే నెల 9వ తారీఖు నాడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు. ఈ నోటిఫికేషన్ లోపు మీ ప్రజాప్రతినిధులకు ఒక తెల్ల కాగితం మీద గౌరవనీయ ప్రజాప్రతినిధికి వారి పేర్లు రాసి రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాలని ఒక లేఖలు ఇచ్చి మనము అందరము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి రాష్ట్ర పిసిసి అధ్యక్షుని కలిసి పార్టీల నేతలందరినీ కలిసి మనము రిప్రజెంటేషన్ ఇస్తే ఎక్కడికక్కడ ఈ యొక్క జీవో రద్దయి మనం సైతము పోటీలో పాల్గొని ప్రజాప్రతినిధి అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ప్రజాప్రతినిధులుగా కావాలనుకునే ఆశావాహులంతా మీరు నపసుక్కులుగా ఉండకుండా, ఎందుకంటే పిల్లలకు జన్మనిచ్చి తెలుసో తెలియక జన్మనిచ్చిన పాపానికి మనము ఈ రాజకీయంగా ఎదగాలి, రాణించాలి అంటే మన స్థానిక సంస్థల ఎన్నికలో ఈ నిబంధనను తొలగించాలి. ఎందుకంటే అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఏదైతే 35 సంవత్సరాలు ప్రభుత్వ కొలువులో ఉండే వారికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఈ యొక్క పిల్లల నిబంధన అవసరం లేదు. అదేవిధంగా ఎమ్మెల్యే నుంచి మొదలుకొని రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి దానిక వారికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఈ యొక్క నిబంధన ఏదైతే జనాభా నియంత్రించే నిబంధన అవసరం లేదు. కానీ చట్టం వాళ్ళకు చుట్టమైంది. మేము గ్రామీణ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి మాకు ఈ చట్టం దుర్మార్గంగా అవతరించింది కనుక ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మరి రాష్ట్రంలో కొనసాగుతున్న పార్టీల అధినేతలందరికీ చేతులు జోడించి మాకు రాజకీయ సౌభాగ్యం కల్పించాలి. నాలాంటి వారు దాదాపు వేలాది మంది పోటీకి ఆకర్షితులై పోటీ చేయాలనుకునే వారి తరఫున నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీల నేతలకు విన్నవించుకొని రేపు 9 నాడు ఇచ్చే ఎన్నికల నియమావళి, ఎన్నికల షెడ్యూల్లో ఈ యొక్క నిబంధనను తొలగించాలని చెప్పి నేను వినయ విధేయతలతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.